ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోతిలా ఉన్నావు గాని కుమార్లా లేవే. ఎప్పుడో మా పెళ్ళప్పుడు వెళ్ళాడు దుబాయ్. మన పెళ్ళయ్యి యుగాలు అవలేదు, 10 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో ఎంత సంపాదించావురా, ఎంత ఎదిగిపోయావురా. ఒంటి మీద ఇన్ని నగలేసుకున్నాడు అంటే వెనక ఇంకెంత వేసి ఉంటాడో. అబ్బా లెక్కే లేదు. ఏడి నా చిన్ననాటి స్నేహితుడు, నా దోస్తానా సీను 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 సీను. ఒరేయ్ సీను, సీను. దుబాయ్ నుంచి నీ ఫ్రెండ్ వచ్చాడ్రా, నగలేసుకుని త్వరగా రా. ఏంటి? ఎవరు? నా ఫ్రెండా? రే ఎక్కడా? అది నేనేరా. నువ్వా? ఎవరు నువ్వు? ఒరేయ్ నేన్రా. నువ్వే ఎవరు? నేన్రా. అదే ఎవరు? 5వ తరగతిలో నీ పలక తీసుకొని రాసుకొని నీ పేపర్ తీసుకొని కాపీ కొట్టాను కదా, ఆన్నే. కోతి? ఓ కోతి కుమార్, అస్సలు గుర్తు రాలేదురా. బంగారం ఎక్కువైపోతే కోరికలు కోరికలు ఎక్కడుంటాయిరా. ఏంటిది? నువ్వు నాకు పలకిచ్చావు కదా, అందుకు కృతజ్ఞతగా ఇది ఇస్తున్నాను. మీ ఆవిడిదిరా. నాకు పెళ్ళైన విషయం కూడా తెలుసా నీకు? ఒరేయ్ నువ్వు నా ఫ్రెండురా. చిన్నప్పుడు నువ్వు పలకిచ్చిన సంగతి నువ్వు మర్చిపోయావురా, నేను మర్చిపోలేదు. దుబాయ్కి వెళ్ళినా కూడా నిన్ను గుర్తించుకున్నా. సర్లే సర్లే, ఊరుకో. ఎవరో గుర్తొచ్చింది. ఆద్య ఇలా రామ్మా. ఏంటి పెద్దమ్మా? ఆద్య తను మా సీన్ గారి స్నేహితుడమ్మా, దుబాయ్ నుంచి వచ్చాడు. వస్తే గిఫ్ట్ ఏదో తీసుకుని వచ్చాడు. అట్టాంటిది కాదు, దుబాయ్ అబీబీ సబా ఖైర్. ఇందాకటి నుంచి చెక్ చేస్తూనే ఉన్నాను, ఇది ఒరిజినల్లో కాదో తెలియట్లేదు. ఇతనేమో హబీబీ హబీబీ అంటున్నాడు, అదేదో నాకు అర్థం కావట్లేదు. అంటే పిన్ని, దుబాయ్లో హబీబీ అంటే వావ్ అని అర్థం. అయితే ఇది బంగారమే. అయ్ బాబోయ్, నీ పిల్లానికి ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంది రోయ్. రేయ్, పెళ్ళం గొళ్ళం కళ్ళం ఇట్లాంటి మాటలు మాట్లాడకరా కుమారు, పళ్ళు రాలగొట్టేస్తది. సరేరా, అది కూడా నాకు ఇచ్చే, నేను ఇస్తాను. నేనే ఇవ్వాలా? అద్య తీసుకో. ఏంటిది? గిఫ్ట్. అది కనిపిస్తోంది, దానిలో ఏముంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది ఇది తీసుకుని మీ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ అట్మాస్ఫియర్ కి నీకు తాళి కట్టి నీ భర్త కంటే నీకు గిఫ్ట్ ఇచ్చినా నేనే ఎక్కువ గుర్తొస్తాను. అబ్బో, అయ్యో, ఇంకొకసారి ఫ్రెండ్ గిండనొస్తే నీ చైన్ తోనే నిన్ను చంపేస్తాను. అయ్యో చావు. నీ పిల్లం హ్యాండ్ అంత స్ట్రాంగ్ రా. అందుకే వద్దన్నాను. కొట్టేసి అలా వెళ్ళిపోతుందేంట్రా, అది ఎంత పొగర్రా దానికి. కొట్టి వెళ్ళింది సంతోషించండి, ఇంక నయం చంపలేదు. ఎందుకు చంపుతుంది వదరా? ఎందుకంటే విడాకుల మీద సంతకం పెట్టాక ఇలాంటి వేషాలు ఇస్తే ఎవడైనా కొట్టరా? విడాకులా? ఒరే, ఈ విషయం కొట్టక ముందే చెప్పాలి కదరా. మీ ఇద్దరి మధ్య అలాంటి సీనే లేదని. నువ్వు చెప్పే అవకాశం ఇచ్చావా?
అబ్బా ఆ, కొడితే కొట్టింది గాని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. ఏంటి కుమార్ అది? ఆ? ఆంటీ, సీనుని నాతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దుబాయ్ కా? దుబాయ్ కా? ఆ, మా సీను దుబాయ్ వస్తే వీడు కూడా ఇంత బంగారం తెస్తాడా? ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తాడా ఆంటీ? ఎందుకంటే వీడికి నాకన్నా ఎక్కువ టాలెంట్ ఉంది. అయితే మా వాడిని పంపిస్తాను. అమ్మా ఏయ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబాయ్కి ఎందుకే వాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లోనే దుబాయ్ వెళ్ళాలి. మీకేం తెలియదు, మీరు నోరు మూసుకోండి. ఆ, ఒరే సీను, ఒక తల్లిగా నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, నువ్వు దుబాయ్ వెళ్ళరా. అమ్మా అది ఒరే, నువ్వు ఇక్కడుండి సాధిస్తుందేంట్రా? అందరి దృష్టిలో చెడవడం తప్ప. అదే అక్కడికెళ్ళి డబ్బులు సంపాదించావనుకో, నేను చులకనగా చూసిన వాళ్ళు నీకు చెయ్యెత్తి మొక్కుతారా. ఇదిగో కుమార్, మా వాడు నీతో దుబాయ్ వస్తున్నాడు అంతే. హా? ఎల్లరక పల్లెళ్ళు కూడా మర్యాద ఇస్తారా ఏంటి? ఎల్లరిక పల్లుళ్ళు అంటే అదో గొప్ప స్థాయి కాదండి. మాన మర్యాదలు ఊసు లేకుండా అత్తారింటో కాపురం పెట్టి వాళ్ళు చెప్పింది తిని పెట్టింది తిని ఇచ్చింది పుచ్చుకుని కుక్కిన పేరులా పడి ఉండేవాళ్ళు. దుబాయ్ వెళ్తాను. సీనయ్య, ఏరా సీను, దుబాయ్కి వెళ్ళడం నీకు ఇష్టమేనా? అది కాదు. ఇంకేం మాట్లాడుకు బాబాయ్. మౌనం అంగీకారం. సీను నాతో పాటు దుబాయ్కి వస్తున్నాడు అంతే. హా, అంతే. ఏమైంది? ఎవరతను? ఆ, అదే అన్నయ్య, మన సీను చిన్నప్పటి ఫ్రెండ్ కుమారు. కుమారా? అదే అన్నయ్య, కోతి కుమారు. దుబాయ్ వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. ఆహా. ఏమండి, కుమార్తో పాటు సీను కూడా దుబాయ్ వెళ్ళిపోతానంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.